ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ యొక్క సమావేశంలో కూటమి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపాదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ యొక్క సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ కూటమి గెలుపు ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. బీజేపీతో పొత్తులో ఉన్నా కానీ జైల్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఓట్ బ్యాంకును అసలు చీల్చే ప్రసక్తే లేదు. టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పార్టీలు పొత్తులో భాగంగా ఈ ఎన్నికల బరిలో ఉంటాయి అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మరోసారి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీతో పొత్తులో ఉన్నా కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఆయన పడ్డ కష్టం కావచ్చు, అంతా ఇంత కాదు అని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయడం జరిగింది. 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అది మామూలు చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపాదిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి 2 ముక్కలు చెప్పారు. జైల్లో ఉన్నప్పుడు ఈయన చాలా కృంగిపోయారు. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాను, తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని. ఈ రోజు మంచి రోజులు వచ్చాయి అని చంద్రబాబు నాయుడు గారి చేయి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అంటుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆయన జైల్లో ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని ఎమోషనల్ కి గురి చేసిందని చెప్పవచ్చు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా తన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంలో చిరంజీవి గారిని చూడగానే వెళ్ళి నేరుగా చిరంజీవి గారి కాళ్ళపై పడ్డారు. ఆ సందర్భంలో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు హగ్గు చేసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారి ఎమోషనల్ అయిన వీడియో కూడా అదే రీతిలో అందరినీ ఎమోషనల్ కి గురి చేసింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటో ఈ 2 వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చాలా మంది ఒకసారి విజయం సాధిస్తే చాలు, కొన్ని డబ్బులు వెనుకలుంటే చాలు, బంధాలు బంధుత్వాలు అన్ని మర్చిపోతారు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ బంధాలు బంధుత్వాలకు, వయస్సుకు గౌరవం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నుండి చాలా నేర్చుకోవచ్చు. ధర్మం గురించి తెలియాలి అంటే ప్రతిసారి రామాయణాన్ని చదవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ తిరుగుతున్న మనుషుల్లో కూడా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉంటారని పవన్ కళ్యాణ్ గారి జీవిత శైలిని గమనిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.